ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం, దేవుడు కలుగు చేయ రక్షణ ఓరగా నిలిచుండి చూడండి. దేవుడు తన రక్షణ ఆది నుండి కూడా మనుషుల్ని అనుగ్రహించాడు. అది శరీర సంబంధమైనటువంటి రక్షణ, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ కూడా దేవుడు ఆది నుండి కూడా మనుషులకు అనుగ్రహించాడు. మనుషుల్ని విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా మార్చి వారికి రక్షణ అనుగ్రహించాడు. అలాగే ఎర్ర సముద్రంలో నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిపించి బాప్తిస్మం అనేటువంటి మేఘం కింద నీటిలో వారు నడవడం బట్టి దేవుడు వారికి రక్షణ అనుగ్రహించాడు. అలాగే నోవహు కుటుంబానికి 8 మందిని దేవుడు నీటి ద్వారా రక్షించుకున్నాడు. కాబట్టి దేవుడు తన రక్షణ ఆది నుండి కూడా మనుషులకి ఇవ్వటం ప్రారంభించాడు. అలాగే శరీర సంబంధమైనటువంటి రక్షణ కూడా దేవుడు ఇచ్చాడు. అబ్రహామును దేవుడు యుద్ధం చేసినప్పుడు కాపాడాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అనేక సార్లు యుద్ధం చేసినప్పుడు కాపాడాడు. దావీదు అనేక సార్లు యుద్ధం చేసినప్పుడు కాపాడాడు. దేవుని ప్రజలైనటువంటి రాజులు అనేక మంది యుద్ధం చేసినప్పుడు దేవుడు తన రక్షణ వారికి అనుగ్రహించాడు. కాబట్టి ఇది శరీర సంబంధమైన రక్షణ. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ కూడా ఇందాక చెప్పినట్లుగా దేవుడు మనుషులకి అనుగ్రహించలేదు. అయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా రక్షణ అనుగ్రహించాడు. బాప్తిస్మం ద్వారా దేవుడు రక్షణ అనుగ్రహించాడు. మరి దేవుడు అనుగ్రహించే రక్షణ ఓరక నిలిచుండి చూడుడి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ విషయాన్ని తెలుసుకునే ముందు మరి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండగా తరాలు గతించిపోతున్నాయి. కానీ అదే ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉండిపోయారు. వారందరూ కూడా ఒక దినాన్ని దేవునికి మొర్రపెట్టారు. వారి బాధల నుండి వారిని విడిపించమని, వారిని శ్రమలో నుంచి వారిని విడిపించమని, వారి దుఃఖంలో నుండి, వారి కష్టంలో నుండి వారిని విడిపించమని దేవునికి వారందరూ కూడా మొరపెట్టారటండి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఏంటంటే మోషే తన యొక్క మామైనటువంటి ఇతర మందని వేపుతూ ఉన్నాడు. మరి దేవుడు పర్వతం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక పొద కాలిపోతూ ఉంది, ఒక పొద మండుతూ ఉంది. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది మండుతుంది కానీ కాలిపోలేదండి. ఆశ్చర్యపోతున్నాడు మోషే. ఇందాక నుంచి దాంట్లోంచి మంటలు వస్తున్నాయి కానీ ఇంకా అది కాలిపోవటం లేదంటే, ఇంకా అది కాలటం లేదంటే, మంటలైతే మండుతున్నాయి కానీ కాలిపోవటం లేదంటే అని చెప్పి, ఏంటి వింత అని చెప్పి చూడటానికి మోషే వెళ్ళాడటండి. అప్పుడు ఆ అగ్నిలో నుండి, ఆ పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడటం ప్రారంభించాడు. మోషే ఒక దగ్గరకు రాబోతుంది. నీ పాదాలకు ఉన్నటువంటి చెప్పులు విడిచిపెట్టు. నీవు నిలుచున్నటువంటి స్థలము పరిశుద్ధ ప్రదేశం. నీ చెప్పులు విడవమని చెప్పినప్పుడు మోషే చెప్పులు విడిచిపెట్టాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ తండ్రి అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పిన వెంటనే మోషే అట దేవుని వైపు చూడటం మానేసి మొక్కలు తెచ్చేసుకున్నాడంట. మొక్కలు చూడవేర్చింది, భయపడిపోయాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ప్రజలు నాకు మొర్ర పెట్టారు, వారు శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ఇదిగో వాళ్ళ కన్నీరు నేను చూశాను, వారి మొర్ర నా దగ్గరికి వచ్చింది. కాబట్టి నువ్వు వెళ్ళి ఇదిగో నా ప్రజల్ని విడిపించమని దేవుడు మోషేతో చెప్పినప్పుడు ఆ తర్వాత భాగాల్లో మనం చూసినట్లయితే మోషే అంటున్నాడు, అయ్యా నన్ను ఏర్పాటు చేసుకుంటున్నావా? నేనా వెళ్ళేది అక్కడికి? నేను వెళ్ళి వాళ్ళందరూ విడిపించాలా? యామాత్రం వాడిని, నేను మాట మాంద్యం కలిగినటువంటి వాడిని. అయ్యా నేను సరిగ్గా అక్కడికి వెళ్ళి వాళ్ళని హ్యాండిల్ చేయలేను, సరిగ్గా వాళ్ళతో నేను మాట్లాడలేను అని అంటే, నేను నీ నోటు బోరగా ఉంటాను, వెళ్ళి బయటపడకని చెప్పాడు. అప్పుడు మళ్ళీ వెళ్తాను, ప్రభువా నన్ను పంపిస్తున్నావు,
కానీ నీ పేరు ఏం పేరు అని వాళ్ళకి చెప్పాలి. నువ్వు ఎవరవని చెప్పాలి. నువ్వు ఎవరవని చెప్తే వాళ్ళు నమ్ముతారంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఉన్నవాడిని అనువాడిని. వీళ్ళు చెప్పు నా ప్రజలకి అని చెప్పండి. నేను ఉన్నవాడిని అనువాడిని, యెహోవాను నేను, వెళ్ళి నా ప్రజలకు చెప్పని చెప్పాడు. మోషేకి దేవుడు 3 అద్భుతాలు చేయించాడు. మోషేకి నీ చేతిలో ఉన్నది ఏంటని చెప్తే కర్రని చెప్పాడు. దాన్ని కింద పెట్టమని చెప్పినప్పుడు అది పాముగా మారింది. మోషే పారిపోతున్నాడు భయపడిపోయి. దాన్ని తోక పట్టుకోమని చెప్పాడు. వెంటనే అది కర్రగా మారింది. ఆ తర్వాత నీ చెయ్యి తీసి నీ గుండె మీద పెట్టుకోమని చెప్పినప్పుడు ఆ చెయ్యి అంతా కూడా పుష్టి అయిపోయింది. మోషే అంటున్నాడు, ఏంటి నాయన ఎలాగైపోయింది నా చెయ్యి అంటే, దేవుడు అంటున్నాడు చెయ్యి మాట వెనక వేయమని చెప్పినప్పుడు అది మరలా మామూలు చెయ్యిగా మారిపోయింది. ఏటిలోకి వెళ్ళాడు. నీళ్ళు దోశలతో తీసివేసినప్పుడు అది రక్తంగా మారిపోయింది. అప్పుడు మోషేలో నమ్మకం కలిగింది, మోషేలో విశ్వాసం కలిగింది. దేవుడు మరి తన ప్రజలను విడిపిస్తాడు, దేవుని మాట నెరవేరుతుంది అన్నటువంటి నమ్మకం మోషేలో కలిగింది. ఆహారం తీసుకుని మరి మోషే ఐగుప్తు దేశానికి ఉన్నాడు. ఫరో ఎదుట మాట్లాడుతున్నాడు, ఇదిగో మా దేవుని ప్రజల్ని మేము పంపించు, మా దేవునికి మేము ఉత్సవం చేయాలి, మా మా ప్రజలందరూ రావాలి, అరణ్యంలో మేము ఉత్సవం చేయాలి, పురుషులందరినీ పంపించు, స్త్రీల్ని పిల్లల్ని అన్నింటిని పంపించమని చెప్తే ఫరో అంటున్నాడు, పురుషులు మాత్రం వెళ్ళండి, స్త్రీలు పిల్లలు ఆస్తి అంతా కూడా ఇక్కడ వదిలేయండి. ఇలా అనేక సార్లు ఫరో హృదయం కఠినమైపోయిందండి. అనేక సార్లు మోషే వెళ్ళి మాట్లాడినా కానీ ఫరో హృదయం కఠినమైపోయినప్పుడు దేవుడు మోషే ద్వారా అహరోను ద్వారా 10 అద్భుతాలని ఐగుప్తు దేశంలో జరిగించాడు. అందులో చివరగా దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నీవు కానీ నా ప్రజలను పంపించకపోతే రేపటి దినాన్ని ఐగుప్తు దేశం రాజు యొక్క కుమారుడు, తొలిచుడు కుమారుడు మొదలుకొని దాసి యొక్క కుమారుడు వరకు కూడా అందరూ సంహరించబడతారని చెప్పినప్పుడు ఆ రాత్రి సంహారికుడు వచ్చాడు. మరి ఏ ఇంటి దేవుడు ముందుగానే తన ప్రజలకు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, మీరు పస్కాని ఆచరించాలి, పస్కా పశువుని వధించాలి, దాని రక్తాన్ని మీ ద్వారబంధాలకి కిటికీనికి మీరు రాయాలి, నిలువు కమ్ముల మీద అడ్డు కమ్ముల మీద రాయాలి. ఏ ఇంటి మీద అయితే ఆ రక్తం కనిపిస్తుందో సంహారికుడు ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతాడు. ఏ ఇంటి మీద అయితే ఆ రక్తం కనిపించదో సంహారికుడు ఆ ఇంటిలో ప్రవేశించి అందులో తొలిచూలు కుమారుని సంహరిస్తాడని చెప్పగానే మరి ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ పస్కా పశువును వధించి పస్కా పండుగను ఆచరించి దేవుడు చెప్పినట్టుగానే మరి కొనియని రొట్టెలతో చేదు కూరలతో మరి పస్కాని వారు భుజించడం మొదలు పెట్టారు. వారందరూ కూడా ఆ రక్తాన్ని వారి ద్వారబంధాల మీద, అడ్డు కొమ్మల మీద, నిలువు కొమ్మల మీద, కిటికీల మీద రాశారు. ఆ రాత్రి ఐగుప్తు దేశంలో మహాఘోష పుట్టింది. ఆ సంహారికుడు వెళ్ళి ఐగుప్తు యొక్క తొలిచూలు యొక్క ప్రతి కుమారుని కూడా హతం చేసినప్పుడు తెల్లవారేసరికి ఏ ఇల్లు చూసినా శవాలతో నిండిపోయిందండి. ఐగుప్తులో మహాఘోష పుట్టింది, ఏడుపులు. ఐగుప్తు అంతా కూడా ఏడుపులతో నిండిపోయింది, దుఃఖంతో నిండిపోయింది. కానీ ఏ ఇంటి మీద అయితే రక్తం రాయబడి ఉందో ఆ ఇంటిలో మాత్రం ఎటువంటి దుఃఖం లేదండి. ఏ ఇంటి మీద అయితే నిలువు కమ్ముల మీద, అడ్డు కమ్ముల మీద, ద్వారబంధం మీద, కిటికీల మీద ఆ రక్తం రాసి కట్టబడి ఉందో ఆ ఇంటిలో మాత్రం దుఃఖం లేదు, ఆ ఇంటిలో వేదన లేదు, ఆ ఇంటిలో ఏడుపు లేదు. వారు మాత్రం సంతోషంగా ఉన్నారు, వారు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆ రక్తమే వాళ్ళని ఏం చేసిందంటే రక్షించింది. ఆ రక్తమే వాళ్ళని ఏం చేసిందంటే కాపాడింది. ఆ రక్తమే వాళ్ళని ఏం చేసిందంటే బ్రతికించింది. ఆ రక్తమే వారి కుటుంబాన్ని, వారి జీవితాలని, వారి కుమారుల్ని ఆ రక్తం కాపాడింది. దేవుడు చెప్పినట్టుగానే ఫరో మరి మోషే మాట్లాడినట్టుగా ఫరో ఏం చేశాడంటే, ప్రజలందరూ అయ్యా దేశ ప్రజలు పంపించేయండి, మనకొద్దు, వారు ఇక్కడ అవసరం లేదు మనకి, ఐగుప్తు దేశం అంతా శవాలతో నిండిపోయింది. మరి ఫరో వారు అందరిని కూడా పంపించేశారు. అందరూ వెళ్ళిపోతున్నారు.
అప్పుడు ఏం జరిగిందో కొంచెం మాటలు చూద్దామండి. నిర్గమకాండం 14 నుంచి చదువుతామండి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజుకు తెలియబడినప్పుడు ఫరో హృదయము, అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఎలాగ చేసిద్ది, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేల్ని ఎందుకు పోనిస్తామని చెప్పుకొనిరి. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచి ముందుకు సాగిపోతున్నారో వెంటనే రాజుకి ఈ విషయం తెలిసింది. అయ్యా, ఐగుప్తీలందరూ కూడా వెళ్ళిపోయారు, ఐగుప్తీలందరూ కూడా పారిపోతున్నారు అని చెప్పినప్పుడు వెంటనే ఫరో అతని సేవకులు ఏం చేస్తున్నారంటే, ఏమైనా ఆలోచన చేస్తున్నారంటే, మరి ప్రజలకు విరోధంగా వారి హృదయాలు త్రిప్పబడి, అసలు మనం ఎందుకు ఇలా చేసాం, ఎందుకు వాళ్ళందరినీ వదిలేసాం, మనకు సేవ ఎవరు చేస్తారు, మనకి ఇటుకలు ఎవరు మన కోసం తయారు చేస్తారు, మన కోసం వ్యవసాయం ఎవరు చేస్తారు, మన కోసం గడ్డి ఎవరు కోస్తారు, మన కోసం ఇల్లు ఎవరు కడతారు, మనకు బట్టలు ఎవరు ఉతుకుతారు, మనకు నీళ్ళు ఎవరు తెస్తారు, అసలు మన దేశానికి, మన సైనికులకి, మన దేశ ప్రజలకి ఎవరు సేవ చేస్తారు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే అని అసలు ఎందుకు ఇలా చేసాం, మనం ఎందుకు వదిలేసాం వాళ్ళని, ఎందుకు విడిచిపెట్టాం వాళ్ళని అని మరలా ఫరో హృదయం కఠినమైపోయిందండి. ఫరో హృదయం కఠినమైపోయింది. 6వ వచనంలో, అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయిను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటిని వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయిను. వెంటనే ఫరో హృదయం కఠినమైపోయింది. వెంటనే అతని దగ్గర ఉన్న సైన్యాన్ని, రథాలని, గుర్రాలని సిద్ధం చేసి 600 రథాలు సిద్ధం చేసి వాటి మీద మరి సైనికుల్ని, వాటి మీద అధికారుల్ని, వాటి మీద మరి అక్కడ మనం చూసినట్లయితే తనతో పాటు కూడా జనాలను అంతటిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. అధిపతులందరిని కూడా ఇశ్రాయేలీని పట్టుకోవడానికి, ఇశ్రాయేలీని మరలా వెనక్కి తీసుకొని రావడానికి, ఇశ్రాయేలీని బంధించడానికి, ఇశ్రాయేలీని మరలా చంపడానికి వెనక్కి తీసుకొని రావడానికి రథాలన్నీ కూడా బయలుదేరారండి. గుర్రాలందరూ అన్ని కూడా బయలుదేరాయి. మరి ప్రజలందరూ కూడా బయలుదేరారు, సేనలు బయలుదేరాయి. అక్కడ మనం చూసినట్లయితే అధిపతులు బయలుదేరారు, రాజు బయలుదేరాడు, అందరూ కూడా బయలుదేరుతున్నారండి. అప్పుడు ఏం జరిగిందని 8వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయం కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమును, అట్లా ఇశ్రాయేలు బలము చేత బయలువెళ్ళుచుండ్రి. ఫరో ఏం చేస్తాడంటే గుర్రాలను సిద్ధపరచుకొని, రథాలు సిద్ధపరచుకొని, మనుషులను సిద్ధపరచుకొని ప్రయాణమై మరి ఇదిగో ఇశ్రాయేలుని పట్టుకోవడానికి, ఇశ్రాయేల్ ప్రజలు బంధించడానికి, వాటిని మరలా శరణలోనికి తీసుకుని వెళ్ళిపోవడానికి మరి బయలుదేరి రథాలతో, గుర్రాలతో వస్తూ ఉన్నాడండి. 9వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీలు అనగా ఫరో రథమున్న గుర్రమునని అతని గుర్ర ప్రవృత్తులు, అతని దండువారిని వారిని తరిమి బయల్సెఫోను ఎదుట ఉన్న పేహహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొని, వెంటనే ఇశ్రాయేల్ ప్రజలట ప్రయాణం చేసి ఒక ప్రదేశం దగ్గరికి వచ్చారట. ఆ ప్రదేశం ఏంటంటే బయల్సెఫోను ఎదుట ఉన్నటువంటి పేహహీరోతు అనమన్నటువంటి సమీపంగా, దానికి ఆ ప్రదేశానికి సమీపంగా ఉన్నటువంటి సముద్రం దగ్గరికి వాళ్ళు వచ్చి అక్కడ ఉండిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే అక్కడ ఉండిపోయారు. అక్కడ ఉండిపోయినప్పుడు ఫరో సైన్యం వెనకాతలు వస్తుంది, గుర్రాలు పరిగెత్తి వస్తున్నాయి, రథాలు వస్తున్నాయి, మనుషులు మరి వస్తున్నారు, కత్తులు పట్టుకొని, బల్లలు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని వస్తున్నారు ఇశ్రాయేలు ప్రజల్ని బంధించడానికి. అప్పుడు మనం చూసినట్లయితే 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చి చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. ఏం చేశారండి? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు ఇశ్రాయేలీలు. అక్కడ ఉన్నారు. ఎందుకు అక్కడ ఉన్నారంటే అక్కడి నుంచి వాళ్ళు త్రోవ ఎత్తుకోవాలి, త్రోవ లేదు. ఎటు సైడ్ నుంచి వెళ్తే ఆ కానాను దేశానికి చేరుతామో అన్నటువంటి త్రోవ ఎత్తుకోవాలి. ఆ ప్రదేశం దగ్గరికి వచ్చారు వాళ్ళు. అక్కడికి వచ్చి ఈ లక్షల మంది ఇశ్రాయేలీలు ఆ సముద్రం దగ్గర ఉన్నప్పుడు, అక్కడ బస చేస్తున్నప్పుడు వెనక నుండి ఇదిగో గుర్రాల శబ్దాలు వినబడుతున్నాయి, వెనక నుండి రథాల శబ్దాలు వినబడుతున్నాయి, వెనక నుండి ఫరో సేవకులు, సైనికులు వస్తున్నారు, అధిపతులు వస్తున్నారు. వెంటనే కన్నులెత్తి దూరం నుండి వారిని చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే మిక్కిలి భయపడి
చాలా భయపడిపోయారండి, చాలా చచ్చిపోయారు. ఆ యొక్క సైనికులు చూసి భయపడిపోయారు, రథాలను చూసి భయపడిపోయారు, గుర్రాలను చూసి భయపడిపోయారు, వాళ్ళ చేతులు ఉన్నటువంటి ఆయుధాలను చూసి భయపడిపోయారు. వాళ్ళు వచ్చి వీరిని చంపేస్తారని భయపడిపోయి దిక్కిలి భయపడి వాళ్ళందరూ కూడా దేవునికి మొరపెట్టారట. ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా మమ్మల్ని కాపాడు, ప్రభువా ఆ శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించమని ఆ ప్రజలందరూ కూడా మరి ప్రార్థన చేసినట్ట, దేవునికి మొర్రపెట్టారట దేవునికి. అప్పుడు ఏం జరిగిందంటే చూద్దామండి. 11వ వచనంలో చూసినట్లయితే, అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతావా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? ఏమంటున్నారండి? మోషే, ఎందుకు ఎక్కడికి మమ్మల్ని తీసుకుని వచ్చావు? ఐగుప్తులో సమాధులు లేవని ఎక్కడ మమ్మల్ని తీసుకుని వచ్చావా? ఐగుప్తులో మేము బ్రతకలేమని ఇక్కడ చావడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావా? చూడు, ఇదిగో ఫరో వస్తున్నాడు, చూడు సైనికులు వస్తున్నారు, చూడు రథాలు వస్తున్నాయి, చూడు గుర్రాలు వస్తున్నాయి, చూడు ఆయుధాలు పట్టుకొని వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని అందరినీ చంపడానికి వాళ్ళు వస్తున్నారు. అందుక మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను, అందుక మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించావు. మా మట్టి మీరు సుఖంగా ఉండేవారు. చూడని చెప్తున్నారు అక్కడ. ఇంకా చూసినట్లయితే 12వ వచనంలో, మా జోలికి రావద్దు, నువ్వు అసలు ఎందుకు వచ్చావయ్యా? నువ్వు ఎందుకు మమ్మల్ని ఆ ప్రదేశం నుండి బయటికి తీసుకొచ్చావు? ఎందుకు ఫరోతో 10 సార్లు మాట్లాడావు? ఎందుకు ఏదో కానాను దేశానికి చేస్తానని చెప్పి ఎక్కడ మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చాం? 2 అడుగులు కూడా నడవలేదు ఐగుప్తు దేశం నుండి. అసలు ఐగుప్తు పొలిమేర నుంచి పూర్తిగా దాటిపోలేదు. ఇదిగో మమ్మల్ని ఈ అరణ్యంలో, ఈ సముద్రం దగ్గర, ఈ ప్రదేశం దగ్గర మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? మరి ఈ ప్రదేశంలో మమ్మల్ని ఇక్కడ చావడానికి, మా పిల్లలు భార్యలు అందరు ఇక్కడ చావడానికి తీసుకొచ్చావని చెప్పి నువ్వు మా జోలికి రావద్దు, వెళ్ళిపో, మాకు సంబంధం లేదని చెప్పి మోషేతో గట్టిగా గొడవ ప్రారంభించాడు. మోషే మీద అరుస్తున్నారు, మోషేతో విరుద్ధంగా మాట్లాడినప్పుడు ఏమంటున్నారు చూడండి అక్కడ. ఐగుప్తులకు దాసుమని, ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యమందు చచ్చటి కంటే ఐగుప్తులకు దాసుమగటియే నేనని చెప్పి మేము ఒకటే చెప్పాం కదా, మేము రాము, ఎక్కడే ఉంటాం, మా బాధ ఏదో మేము పడతాం, మా కష్టం ఏదో మేము పడతాం, మా బ్రతికేదో మేము బ్రతుకుతాం, మమ్మల్ని ఎందుకు బయట తీసుకురావద్దని చెప్పి నీకు ఫస్ట్లోనే చెప్పాం కదా. అయినా ఇదిగో యెహోవా దేవుడు అన్నావు, ఉన్నవాడు అన్నావు, మరి ఇదిగో నేను ఉన్నవాడిని అనుకోండి అని చెప్పావు. నీ దేవుడి కోసం ఏదో కానాను దేశాన్ని ఇస్తానని చెప్పాడన్నావు, ఇదిగో వాగ్దానం చేశాడన్నావు, మమ్మల్ని ముందుకు నడిపిస్తాడన్నావు. తీరా చూసేసరికి ఈ చావు దగ్గరికి మమ్మల్ని నడిపించేది, శవాల బొట్లుగా మమ్మల్ని మార్చడానికి, మా పిల్లలు భార్యలు మేము చావడానిక ఎర్ర సముద్రంలో ఎర్రంగ ప్రదేశం దగ్గర మమ్మల్ని తీసుకొచ్చామని చెప్పి వాళ్ళందరూ కూడా మోషేని అడుగుతున్నారండి. వాళ్ళందరూ కూడా మోషేని అడుగుతున్నారు. మేము వాళ్ళ చేతిలో చావడం కంటే వాళ్ళ దాసులైపోవడమే మేలు మాకు. ఇక్కడికి వచ్చి చచ్చిపోవడం కంటే దాసులుగా వెళ్ళిపోతాం. చూడండి, ఇశ్రాయేలు యొక్క హృదయాన్ని, ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క ఆలోచనని ఒకసారి మనం ఆలోచన చేయాలండి. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలందరినీ ఆ బానిసత్వం నుండి విడిపించి ఆ ప్రదేశం వరకు నడిపిస్తే, వెనకాతలు వస్తున్నటువంటి ఫరోను చూసి, వెనకాతలు వస్తున్నటువంటి సైన్యాన్ని చూసి, వెనకాతలు వస్తున్నటువంటి సేనలు చూసి, రథాలు చూసి, గుర్రాలు చూసి చడిసిపోయి మిక్కిని భయపడిపోయి వాళ్ళని చూచి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని భయపడిపోయి మేము చనిపోవడం కంటే దాసులమైపోవడమే మేలు అనుకుంటున్నారండి. మేము చనిపోవడం కంటే దాసులమైపోవడమే మేలు. చూడండి, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి ఆయన శిలువలో మన కోసం బలిగా అర్పించి ఆయన రక్తం ద్వారా మనం పొందిన బాప్తిస్మాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా మారిస్తే అనేక సార్లు నువ్వు నీ జీవితంలో శ్రమను నేను తరుముకుంటూ వచ్చినప్పుడు, అనేక సార్లు బాధలు నేను తరుముకుంటూ వచ్చినప్పుడు, అనేక సార్లు కష్టాలు నేను తరుముకుంటూ వచ్చినప్పుడు, అనేక సార్లు వ్యాధులను నేను తరుముకుంటూ వచ్చినప్పుడు, అయ్యో నేను ఎందుకు వచ్చాను, ఎందుకు విశ్వాసిగా మారాను, ఎందుకు ప్రభువుని వెంబడిస్తున్నాను, అక్కడే ఉండిపోతే నేనేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇశ్రాయేలీయులాగా వాళ్ళు కూడా అలాగే అనుకున్నారండి. ఎక్కడ వాళ్ళ చేతిలో చావటం కంటే వారికి మరల దాసులైపోవడమే మేలు. దేవుడు ఏం చేశాడో తెలుసా? పాపం అనే దాస్యము క్రింద నుంచి నేను ఏం చేశాడు? విడిపించాడు. దాస్యం అనే ఆ పాపం కాడి కింద నుంచి నేను ఏం చేశాడు? ఆయన విడిపించాడు. దాస్యం అనే కాడి క్రింద నుంచి నేను విడిపించాడు.
ఇశ్రాయేలుని ఆ కాడి కింద నుంచి విడిపిస్తే మళ్ళీ అదే కాడి కిందకి వెళ్ళిపోతాం అంటున్నారు. ఆ దాస్యం కింద నుంచి విడిపిస్తే మరలా అదే దాస్యంలోకి వెళ్ళిపోవడం మేలు అనుకుంటున్నారండి. మేలు అనుకుంటున్నారు. చూడండి, దేవుళ్ళో బ్రతకడం కంటే, సంఘంలో జీవించడం కంటే, లోకంలో జీవించడం మేలు అనుకుంటున్నారు చాలా మంది క్రైస్తవులు. సంఘంలో వాక్యానుసారంగా బ్రతకడం కంటే, దేవునికి లోబడి వాక్యానికి లోబడి జీవించడం కంటే, లోకంలో స్వతంత్రంగా బ్రతకడమే మేలు అనుకుంటున్నారు. లోకానికి దాసుడమే మేలు అనుకుంటున్నారు. లోకానుసారంగా జీవించడమే, శరీరాశ నేత్రాలతో జీవించడమే, జీవకుటుంబంతో జీవించడమే మేలు అనుకుంటున్నారు. చాలా మంది నేటి దినాల్లో క్రైస్తవులు మరి సరైన వాక్యం లేక, సరైన ప్రార్థన లేక, సరైన విశ్వాసం లేక, సరైన భక్తి లేక ఏం జరుగుతుందంటే వారి జీవితంలో ఫరోలాగా శ్రమలతో తరమబడుతున్నప్పుడు విశ్వాసం అనే పునాది వారికి లేక, వాక్యం అనే బండ మీద వారి కట్ట పడక ఏం జరుగుతుందో తెలుసా? లోకమే మీరు అనుకుంటున్నారండి. లోకమే గొప్పదనుకుంటున్నారు. లోకమే మంచిది అనుకుంటున్నారు. లోకంలోకి మరలా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వెళ్ళిపోయే వారు బోల్డంత మంది ఉన్నారండి. కాలం ఏంటో చెప్పమంటున్నాను. వాక్యం అనే బండ మీద వారి పునాది వేయబడలేదు. క్రీస్తు అనే బండ మీద వారి పునాది వేయబడలేదు. గాలి విసిరను, వరదలు వచ్చను, గాలి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద, ఇల్లు బండ మీద కట్టబడింది గనుక అదేమైపోలేదు, ఊలిపోలేదు. ఇసుకలో పునాది వేసి ఇల్లు కట్టినటువంటి ఇల్లు మీద గాలి వేసింది, వాన వచ్చింది, తుఫాన్ ఆ ఇంటి మీద కొట్టింది, దాంట్లో ఇసుక మీద పునాది వేయబడింది కనుక అది కూలిపోయింది. దాని పాటు గొప్పది. అంటే అర్థం ఏంటో తెలుసా? మరలా దాన్ని తీసి దాన్ని శుభ్రపరిచి మరలా తవ్వి కట్టాలంటే దాని పాటు ఎలాంటిది? గొప్పది. చాలా కష్టం, చాలా కష్టం అండి. కాబట్టి నీ ఇశ్రాయేలు యొక్క విశ్వాస జీవితం చూడండి. మోషే ద్వారా నీళ్ళు రక్తంగా మారడం చూశారు. మోషే ద్వారా జోరేగలు రావడం చూశారు. మోషే ద్వారా 3 రాత్రులు చీకటిగా డే అంతా కూడా మొత్తం 24 గంటలు కూడా చీకటిగా ఉండడం చూశారు. కప్పలు రావడం చూశారు. కందిరీగలు రావడం చూశారు. పేలు రావడం చూశారు. ఆఖరిగా మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలిచూలు వాళ్ళందరూ కూడా చనిపోవడం చూశారు. ఇన్ని చూసినప్పటికీ కూడా వారికి శ్రమ వచ్చేటప్పుడు, వారి వరకు కష్టం వచ్చేటప్పుడు, వారి వరకు బాధ వచ్చేటప్పుడు, వారి వరకు హింస వచ్చేటప్పుడు ఏం కోల్పోయారంటే విశ్వాసాన్ని కోల్పోయారు, భక్తిని కోల్పోయారు, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయారు. ఏమంటున్నారంటే, అయ్యో మమ్మల్ని ఎందుకు ఎక్కడ తీసుకొచ్చావు? అక్కడ సమాధులు లేవా? భూమిని సమాధులు ఉన్నాయి. వాళ్ళ చేతిలో చావడం కంటే వాళ్ళకి దాసులుగా మారిపోవడం మేలు. వాళ్ళ చేతిలో చావడం కంటే వాళ్ళకి దాసులుగా మారిపోవడం మేలు. నేను ఈ శోధన అనుభవించడం కంటే విశ్వాసాన్ని కోల్పోవడం మేలు అనుకుంటున్నారండి. నేను ఈ శ్రమ అనుభవించడం కంటే నా భక్తి జీవితాన్ని కోల్పోవడం మేలు అనుకుంటున్నారు. లోకంలో బ్రతకడం మేలు అనుకుంటున్నారు. అలాంటి విశ్వాసం పోలడంత మంది ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ఇంకా కింద చూసినట్లయితే, ఎందుకు మోషే ఎప్పుడైతే ఈ ప్రజలు ఎలాగన్నారో, ఎప్పుడైతే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉన్నారో, ఎప్పుడైతే ఈ ప్రజలు తమ యొక్క భక్తిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారో, అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి 13వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. ఏం చెప్పాడో తెలుసు? ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసు. ఎంత ధైర్యాన్ని కలిగించే మాట చెప్పడం తెలుసండి. మోషే ద్వారా దేవుడు తన ప్రజలతో ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో తెలుసా? ఫస్ట్ ఏం చెప్పాడో చూడండి. అక్కడ 13వ వచనం చూసినట్లయితే, అందుకు మోషే భయపడకుడి. అందుకు మోషే ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో? భయపడొద్దు. ఏంటి, నీ జీవితంలో శ్రమ అనేక సార్లు మనం అనేక విషయాల కొరకు భయపడిపోతూ ఉంటాం. అనేక విషయాల కొరకు, కుటుంబ విషయాల కొరకు, నీ అనారోగ్య పరిస్థితుల కొరకు, నీ ఆర్థిక ఇబ్బందుల కొరకు, నీ కుటుంబ పరిస్థితుల కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు, మరి నీ యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, అనేక సార్లు భయపడుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు. కానీ దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భయపడద్దు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ రోజు చావు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, శత్రువులు తరుముకుంటూ వస్తున్నప్పుడు భయపడిపోయారు, మిక్కిలి భయపడిపోయారు. ఈరోజు నీ జీవితంలో నీ పరిస్థితిని బట్టి అనేక సార్లు నువ్వు భయపడుతూ ఉండొచ్చు. నీ జీవితం కొరకు, పిల్లల కొరకు, కుటుంబం కొరకు, నీ అనారోగ్య పరిస్థితి కొరకు, నీ యొక్క వ్యక్తిగత జీవితం కొరకు, నీకున్నటువంటి పరిస్థితులు బట్టి అనేక సార్లు భయపడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పాడో తెలిసే మోషే ద్వారా,
భయపడద్దు. ఏం చెప్తున్నాడండి దేవుడు? భయపడద్దు. క్రైస్తవురాలుగా మరి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే భయపడకూడదు. నీ శ్రమలు, ఇబ్బందుల్లో, శోధనలో, సమస్యల్లో, నీ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల్లో భయపడద్దు. శిష్యులు మరి సముద్రంలో వ్యాఖ్యలు మరి అప్పుడు ఆ టైంలో బలమైనటువంటి గాలి వీస్తుంది. అందరూ భయపడిపోతున్నారు. ప్రభువు నడిచెళ్తుంటే ప్రభువును పోతాం అనుకొని భయపడిపోతుంది. ప్రభు ఏమన్నారు తెలుసా? నేనే, మీరు భయపడుతుంది. అంటే అక్కడ వాళ్ళకి శ్రమ ఉంది, గాలి వీస్తుంది, వర్షం పడుతుంది, సముద్రం అల్లకల్లోలంగా ఉంది, పరిస్థితి అలాగ ఉంది. కానీ ప్రభు వాళ్ళని విడిచిపెట్టాడా? ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మానేశాడా? ఎక్కడ ఒడినుండిపోయాడా ప్రభువు? కాదండి. అలాంటి పరిస్థితుల్లో నీటి మీద నడిచి, సముద్రం మీద నడిచి ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మనం చూసినట్లయితే భయపడిపోతున్నారు, జడిసిపోతున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే భయపడవద్దు. ఎప్పుడు కూడా మీ జీవితంలో మీ శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను అన్నాడు విడవడు, ఎడబాయడు. ఆయన నిన్ను అన్నాడు విడవడు, ఎడబాయడు. నీ శోధనలో, నీ సమస్యల్లో, నీ కష్టంలో, నీ దుఃఖంలో, నీ ఆవేదనలో ఒకవేళ నీ భర్త ఆ టైంకి నీకు తోడుగా లేకపోవచ్చు, నీ భార్య నీకు తోడుగా లేకపోవచ్చు, నీ పిల్లలు నీకు తోడుగా లేకపోవచ్చు, నీ కుటుంబీకులు నీకు తోడుగా లేకపోవచ్చు, నీ స్నేహితులు నీకు తోడుగా లేకపోవచ్చు, నీ అన్నదమ్ములు నీకు తోడుగా లేకపోవచ్చు, నీ అక్క చెల్లెళ్ళు నీకు తోడుగా లేకపోవచ్చు, నీకు కావలసినటువంటి వారు నీకు తోడుగా లేకపోవచ్చు. కానీ నీతో వాళ్ళందరికీ మించి నీతో ఉన్నవారు ఎవరో తెలుసా? నీ దేవుడు ఉన్నాడు నీతో. నీ దేవుడు ఉండడం నీతో. దానియేలు సింహభూమిలో వేసేటప్పుడు దానియేలుకి షడ్రకు మేషకు పక్కన ఉన్నారా? అబేద్నెగో పక్కన ఉన్నారా? లేకపోతే దానియేలు కుటుంబీకులు పక్కన ఉన్నారా? ఎవరు లేరండి. దానియేలు ఆ సింహభూమిలో ఒంటరిగా ఉన్నాడండి. ఎంత భయం అనిపిస్తుంది. సింహభూమిలో ఉన్నప్పుడు, సింహాలు ఆ రాత్రి ఆ సింహ గుహలో ఉన్నప్పుడు ఎంత భయం అనిపిస్తుందండి. కానీ దానియేలు ధైర్యంగా ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు నాతో. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీ శ్రమలో, నీ దుఃఖంలో, నీ వ్యాధుల్లో, నీ సమస్యల్లో నీ దేవుడు నీతో ఉన్నాడు అన్న సంగతిని ఏం చేయాలంటే గుర్తుపెట్టుకో. నీ ప్రాణాపాయ పరిస్థితుల్లో అనేకసార్లు భయపడతాం. అప్పుడు నీ దేవుడు నీతో ఉన్నాడు అనే సంగతి నీవు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చే రక్షణను మీరు కోరక నిలిచుండి చూడండి. ఎంత సింపుల్ మాట చెప్పాడంటే వీళ్ళేమో జడిసిపోయి, భయపడిపోయి, ఆందోళన పడిపోయి మమ్మల్ని ఎందుకు ఎక్కడ తీసుకొచ్చావు, అక్కడ వెళ్ళిపోయినా బాగుంది కదా, వాళ్ళ చేతులు చచ్చిపోవడం కంటే వాళ్ళకి దాసులైపోవడం మంచిది కదా, ఎందుకయ్యా మా జీవితాలతో నువ్వు ఆడుకుంటాం, మా కుటుంబంతో ఆడుకుంటాం, మా పిల్లలతో ఆడుకుంటాం, ఎందుకు మమ్మల్ని అసలు ఇక్కడ తీసుకొచ్చావు, మా బ్రతికేది అక్కడ మేము బ్రతుకుతున్నాం కదా, ఏంటి మాకు ఈ పరిస్థితి, ఏదో కానాడు దేశాన్ని వేస్తానని దేవుడు చెప్తే వచ్చాము, నీ మాటగా మేము అనవసరంగా వచ్చాము ఇక్కడికి, ఇక్కడ తీర చూడబోతాడికి ఏమో చావు మమ్మల్ని తరుపుకుంటూ వస్తుందని చెప్పి అందరూ అంటుంటే దేవుడు మోషేతో ఏం మాట్లాడుతాడు తెలుసా? భయపడద్దు. ఈ రోజు దేవుడు మీకు అనుగ్రహించే రక్షణ ఊరక్కనే నిలబడి చూడండి అన్నాడు. ఊరక్కనే నిలబడి చూడండి. జస్ట్ మీరు నిలబడి చూడండి. దేవుడు ఏం చేయబోతున్నాడో మీరు నిలబడి చూడండి. మీరు ఆందోళన పడిపోవద్దు, టెన్షన్ పడిపోవద్దు, ఒత్తిడికి గురైపోవద్దు, ఏదో కలవరం చెందిపోవద్దు. జస్ట్ మీరు నిలబడి చూడండి. మీరు ఏం చేయొద్దు, అసలు మీరు మామూలుగా ఉండండి. చూడండి అంటే ఇశ్రాయేలీలు భయం, ఆందోళన, ఒత్తిడి, టెన్షన్ అన్నీ ఉన్నాయి. అండ్ చాలామందికి ఈరోజు అదే పరిస్థితి. అనేక విషయాల విషయమే ఆందోళన, అనేక విషయాల విషయమే ఒత్తిడి, అనేక విషయాల విషయమే కలవరం, అనేక విషయాల విషయమై మరి ఎంతో చింత ఈరోజు ఉంటూ ఉంది. నిజంగా దేవుని మీద నువ్వు ఆధారపడి జీవిస్తే, దేవుని సన్నిధిలో దేవుని అంత నమ్మకం కలిగి నువ్వు జీవిస్తే
విశ్వాసంగా నువ్వు జీవిస్తే, నీ దేవుడు నీతో పాటు ఉన్నాడు అని నువ్వు అనుకుని జీవిస్తే నువ్వు కలవరం చెందావు. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు ఊరికి నిలబడండి, అసలు ఎందుకు కంగారు పడిపోతున్నారు, ఎందుకు ఆందోళన చెందిపోతున్నారు, ఎందుకు వేటనకు గురైపోతున్నారు, ఎందుకు ఏదో జరిగిపోయిందన్నట్టుగా కలవరం చెందిపోతున్నారు, ఆవేదన పడిపోతున్నారు, ఆందోళన చెందిపోతున్నారు. ఫ్రీగా ఉన్నాడు, జస్ట్ ఫ్రీగా ఉండండి. మీరు ఊరికి నిలబడండి, అక్కడ దేవుడు ఏదో చేస్తున్నాడో మీరు చూడండి, దేవుడు ఏం చేయబోతున్నాడో మీరు చూడండి, దేవుడు చేసే కార్యాన్ని మీరు చూడండి. జస్ట్ దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు చేయబోయే కార్యాన్ని చూడండి అని చెప్పినప్పుడు అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఒకసారి కింద చూడండి, 14 వచనంలో, మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఏం చెప్పాడో తెలుసండి దేవుడు మోషే ద్వారా ఏం మాట్లాడుతున్నాడో తెలుసు అతని ప్రజలతో. ఈ రోజు మీరు చూస్తున్నటువంటి పరిస్థితి, ఈ రోజు మీరు చూస్తున్నటువంటి శత్రువు, ఈ రోజు మీరు చూస్తున్నటువంటి సమస్య, ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ఈ కష్టం, ఇదిగో మళ్ళీ మీరు చూడరు. నేనున్నాను మీతో, నేనున్నాను మీకు, నేను సహాయం చేస్తాను. అనవసరంగా టెన్షన్ పడిపోవద్దు, అనవసరంగా యాంగ్జైటీ ఫీల్ అవ్వద్దు, అనవసరంగా దుఃఖపడిపోవద్దు, ఆందోళన ఉండొద్దు. ఇదిగో మీరు సింపుల్ నిలబడండి, జస్ట్ మీరు నిలబడి చూడండి, ఇదిగో నేను కార్యం చేస్తాను, మీరు నిలబడి చూడండి అని చెప్పి కింద చదువుతుంది 14 రోజు. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పాడు. ఏం చెప్పాడో తెలిసి సింపుల్గా చెప్పాడు. వాళ్ళ ఆందోళన గురైపోయి నాన్న గందరగోళంలో ఉన్నారు వాళ్ళంతా. కానీ మోషేతో దేవుడు ఏం చెప్పాడో తెలిసి చెప్పిన ప్రజలకి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, వెనక ఉన్న వాళ్ళతో మీరు పోరాడాల్సిన అవసరం లేదు, మీరు యుద్ధం చేయొద్దు, మీ పక్షాన నేను వారితో యుద్ధం చేస్తాను. దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళాడంటే ముందుగా దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు దావీదుకి. తెలుసా మీకు ఆ విషయం? ముందుగా ట్రైనింగ్ ఇచ్చాడండి. ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు? దావీదు గొర్రెల మందను మేపుతున్నాడండి. ఆ గొర్రెల మందను మేపుతున్నప్పుడు అరణ్యం అది ఎవరెవరు తోడుగా ఉంటారు, ఎవరెవరికి సహాయం చేస్తారు, వచ్చి ఎవరు లేరు. ఒక సింహం ఆ గొర్రెల మందలోకి వచ్చి ఆ గొర్రెల్ని నోటితో పట్టుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుందట, పట్టుకొని వెళ్ళిపోతుందట. గొర్రెలను పట్టుకొని వెళ్ళిపోతుంది సింహం. దావీదు ఏం చేస్తుంటే, పోతే పోయినా ఒక గొర్రె పోతే పోయింది నా ప్రాణం. మనమైతే ఏమనుకుంటాం అంటే, ఒకవేళ నక్క ఇంటికి వచ్చి కోడిని ఎత్తుకెళ్ళిపోతే పోతే పోనీలే, ఒక కోడి పోతే ఇంకో కోడి అంత దూరం పరిగెట్టి పెద్ద కేకలో వేసేసి అప్పట్లు కొట్టి అది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం, పోనీలే ఎలాగో పోతే పోయిందని ఒకరోజు విచారించి దాని నోట్లో నుంచి మనం కోడి పుంజుని విడిపించలేమండి. బాగా అర్థం చేసుకోండి. నక్క నోట్లో నుంచి మనం ఏం చేయలేము, కోడి పుంజుని విడిపించలేము. అది లక్కీగా భయపడి అదంతలా దొదిలిసి పారిపోతేనే తప్ప దాని దగ్గరికి వెళ్ళి దాని నోట్లో నుంచి మనం దాన్ని ఏం చేయలేము, విడిపించలేము. కానీ సింహం వచ్చిందండి. సింహం ఎంత భయంకరంగా ఉంటుంది, దాన్ని చూస్తేనే గుండె అయిపోతాం. కాబట్టి జూకి వెళ్తాం, పులి తిరుగుతుంటుంది, దాన్ని చూస్తేనే భయం అనిపిస్తుంది. అంత క్రూర జంతువు మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? అంత పెద్దది, అంత భయంకరమైన క్రూర జంతువు నీ దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? అలాంటిది సింహం మరి ఇంకెలా ఉంటుందండి? ఎంత భయంకరంగా ఉంటుంది. దాని అరుపు వింటేనే చాలా దూరం వినిపిస్తుంది, దాని అరుపుకే చాలా దూరం భయం అనిపిస్తుంది, గాండ్రిస్తుంది, గర్జిస్తుంది. దాని గర్జన విని చాలా అదుపు పడుతుంటుంది, అంత భయంకరంగా. అటువంటి సింహం గొర్రెల దగ్గరకు వచ్చి గర్జించి ఉంటుంది, కాండ్రించి ఉంటుంది, పట్టుకొని వెళ్ళిపోతుంటే దావీదు పోనా గొర్రె పట్టుకెళ్ళిపోయింది నా ప్రాణం, ఈరోజు నేను అది పోయింది, ఒక గొర్రె పట్టుకెళ్ళిపోయినంత మాత్రం నాకు నష్టం ఏంటి, బోల్డని గొర్రెలో ఇంకా బోల్డని మంట ఉంది అని ఊరుకోలేదండి. ఏం చేశాడు తెలుసా? సింహంతో పోరాడండి. సింహంతో ఏం చేశాడు దావీదు? పోరాడాడు. ఆ సింహాన్ని నోటిలో నుంచి దాన్ని విడిపించాడు. అది మరి ఆలోచిస్తేనే భయం అనిపిస్తుంది. దేని నోటి నుంచి విడిపించాడు గొర్రెని? సింహం నోటి నుంచి. అది ఇస్తుందా? పట్టుకున్న తర్వాత అది వదులుతుందా? వదలదండి. అలాంటి సింహం నోట్లో నుంచి గొర్రెని విడిపించాడంటే ఎంత ఫైట్ చేశాడో మీరు అర్థం చేసుకోండి. దేవుడు ఎందుకు అనుకుంటున్నారు సింహాన్ని పంపించాడు గొర్రెల దగ్గరికి? దేవుడు ఎందుకు ఇంకోసారి ఎలుగుబంటిని పంపించాడు గొర్రెల దగ్గరికి అంటే దావీదుకి ట్రైనింగ్ ఇచ్చాడు. ట్రైనింగ్
ఎందుకంటే ఇదిగో ముందు నువ్వు ఒక మానవ సింహంతో పోరాడాలి, ఒక మనిషితో పోరాడాలి. సింహం లాంటి, సింహం కంటే బలమైన ఒక వ్యక్తి ఉన్నాడు నీకు ఎదుర్కోబోతున్నావు, నువ్వు పోరాడాలి. నువ్వు అందుకే సింహానికి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు గొర్రెల దగ్గరికి. ఎలుగుబంటి దేవుడే పంపించాడు. కొన్నిసార్లు శ్రమలు వస్తాయి నీకు, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. అవి నువ్వు తట్టుకొని జీవిస్తే ఇంకా పెద్ద శ్రమ వచ్చినప్పుడు ఇంకా విశ్వాసం కలగని నిలబడగలం అనేది దేవుని ఉద్దేశం. సాతానుతో పోరాడగలం అన్నది దేవుని ఉద్దేశం. ఈ చిన్న ఎలుగుబంటి వచ్చింది కదా అని జడిసిపోయి, సింహం వచ్చింది కదా అని జడిసిపోతావు. గొలియాతుతో ఏం యుద్ధం చేస్తాడు దావీదు? అందుకేనండి ముందు ట్రైనింగ్ ఇచ్చాడండి దేవుడు. ముందు దేవుడే పంపించాడు సింహాన్ని, దేవుడే పంపించాడు ఎలుగుబంటిని, ట్రైనింగ్ ఇచ్చాడు దావీదుకి. ఇప్పుడు గొలియాతును ఎదుర్కొనే రోజు ఒకటి వచ్చింది. అన్నదమ్ములు అంటున్నారు, రాజు అంటున్నాడు, ఎవరైనా అదిగో గొలియాతుతో యుద్ధం చేస్తే వాడు అంటున్నాడు, రండి ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా ఉంటే మీ సైన్యం మా సైన్యం పోరాడద్దు, సింగిల్గా పోరాడతారు, రండి సింగిల్గా. నేను ఓడిపోతే మా వాళ్ళందరూ కూడా మీకు దాసులైపోతారు. మీరు వచ్చినోడు ఓడిపోతే మీరందరూ మాకు ఏమైపోవాలి? దాసులైపోవాలి. ఎందుకు ఎంతమంది కొట్టుకోవద్దు, ఎంతమంది చంపుకోవద్దు, ఇద్దరమే పోరాడదాం రండి అంటే వాడు అనేక రోజుల నుంచి అక్కడ కేకలేస్తుంటే ఈ సౌలు దావీదు అన్నదమ్ములు వీళ్ళు చూడడానికి ఎత్తైన మనుషులు, బలమైన మనుషులు, కానీ ఒక్కడు కూడా ముందుకెళ్ళట్లేదు యుద్ధానికి. జడిసిపోతున్నారు, భయం ఉంది, భయపడిపోతారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే భయపడిపోయారో ఫరోని చూసి, సైన్యాన్ని చూసి, ఆ రోజు యుద్ధ భూమిలో అక్కడ గొలియాతును చూసి వాళ్ళు కూడా భయపడిపోతున్నారు, వాళ్ళు కూడా జడిసిపోతున్నారు. చూడడానికి దావీదు అందం ఎత్తైన బలమైన అందమైన మనుషులు, కానీ ఏం ప్రయోజనం? యుద్ధం చేయడానికి పోతున్నారు. అప్పుడు దావీదు ఆహారాన్ని పట్టుకొని వెళ్ళాడు. అక్కడ అడుగుతున్నాడు, విన్నాడు రాజు యొక్క మాటలు విన్నాడు. వెళ్ళి ఆ గొలియాతును చంపితే ఏమిస్తాను అంటున్నాడు రాజు. అంటే ఇదిగో తన కుమార్తెను ఇస్తాను అంటున్నాడు, రాజ్యంలో ఇస్తాను అంటున్నాడు అని. ఇలాగ ఇద్దరి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మాటలు దావీదు యొక్క అన్నదాతను పిలిపించే అప్పుడు ఏమంటున్నారో తెలుసా? దావీదు నీ గుణం మాకు తెలుసు, నీకు యుద్ధం అంటే మహాసరదా, నీకు నువ్వు ఆ మందను ఎక్కడ వదిలేసావు? వెళ్ళి అడవిలో మందను వదిలేసావు, ఇక్కడ నీకు ఎవరు రమ్మన్నాడో చెప్పి ఆహారం పట్టుకొచ్చావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పమంటున్నారండి. విసిరేస్తున్నారు దావీదు. అప్పుడు దావీదు తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళినట్టే, అయ్యి నేను యుద్ధం చేస్తాను కొని చెప్తాను. రాజు యుద్ధం చేయాలని చూసాడు దావీదు. ఎందుకంటే ఇంకా చిన్న వయసులో కుర్రోడు. అప్పుడు దావీదు అంటున్నాడు, బాలుడివి, వాడు చిన్నప్పటి నుండి యుద్ధాభ్యాసాల్లో ఆరిదేరిపోయాడు. నువ్వు ఎక్కడ యుద్ధం చేస్తామని ఆడుతుంది, మేమే యుద్ధం చేయలేకపోతున్నావు, మేమే ఇదిగో నీ అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళే యుద్ధం చేయలేకపోతాం, నువ్వేంటే యుద్ధం చేసేది అంటున్నాను. చాలామంది నీ జీవితంలో నువ్వేం పోరాడతావు, నువ్వేం జయిస్తావు, మా వల్లే కాలేదు, మేమేం సాధించలేకపోయాం, మేమేం చేయలేకపోయాం, నువ్వేం చేస్తావయ్యా, నువ్వేం సాధిస్తావు, నువ్వేం చేస్తావమ్మా అని అనేవాళ్ళు ఊడొచ్చండి. కానీ దావీదుకి తెలుసు దావీదు ఏంటో, దావీదుకి తెలుసు దావీదు కనుక అసలు ఎవరున్నారు. కాబట్టి అప్పుడు దావీదు చెప్పాడయ్యా పలానా కార్య సమయంలో ఇలా జరిగిందంటే సరే యుద్ధం చేయన్నాడు. అవన్నీ ఇచ్చాడు. అవి దావీదుకి వాడుకోలేదంటే వదిలేశాడు. ఏట్లోకి వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, గుడిసెలో వేసుకొని ఇటువంటి యుద్ధం భూమిలో ప్రవేశించాడు. ఎదురుగా గొలియాతు 6 అడుగు 6 మూరల జానడుతో భయంకరంగా పెద్ద ఈట మోసేవాడు ఒకడు. దానికి ఎంత పెద్ద కత్తి పట్టుకొని భయంకరంగా తిరుగుతుంటే అన్నదమ్ములందరూ గజ అని ఉడికిపోయి గుడారాల్లో ఉడికిపోయారండి. ఒక్కడు దావీదు ఒక్కడు యుద్ధ భూమిలోకి వెళ్ళాడండి. దావీదు ఎవరు తెలిసిన అవసరం. సింహం వచ్చినప్పుడు నేను ఒక్కనే ఉన్నాను, ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను ఒక్కనే ఉన్నాను, ఒక్కనే పోరాడండి. ఆ రోజు నా అన్నదమ్ములు లేరు నాతో, ఆ రోజు నా తండ్రి లేడు నాతో, ఆ రోజు నా కుటుంబీకులు లేరు నాతో, నేను ఒక్కనే ఉన్నాను అనుకోమంటారు. ఆ రోజు నాతో ఉన్నాడు దేవుడు, ఈ రోజు అదే దేవుడు నాతో ఉన్నాడు అని ఏమన్నాడు తెలుసండి? నేను యుద్ధానికి వస్తుంది, యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. ఈ రోజు నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు, గ్రద్దలకు, పక్షులకు, మృగాలకి విసిరేస్తాను అని చెప్పాడండి దావీదు.
ఆ కత్తితో బల్లెంతో ఇంత ఫైట్ చేస్తున్నాడు. దావీదు ఒడ్సు రాయి వేశాడు, తిప్పాడు, గిర్రమని తిప్పాడు. ఆ రాయి విసిరినప్పుడు గొలియాతు యొక్క ముందుట చుంచుకుపోయింది. నేను మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ముందున్న సమస్య చాలా పెద్దవచ్చు. ఆ సమస్యను చూసి గజగజమని ఇశ్రాయేలు ప్రజల్లో ఓడిపోకూడదు. ఈ దేవుడు నీతో ఉన్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఈ దేవుడు నీతో ఉన్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. దావీదుకి ఏం తెలుసా? నాలో ఉన్నవాడు బయట ఉన్నవాళ్ళు ఎవరైనా అందరికంటే గొప్ప. గొలియాతు నాకంటే గొప్పడు, కానీ నాలో ఉన్నాడు గొలియాతు కంటే గొప్ప. అప్పుడు సింహం వచ్చినప్పుడు కూడా దావీదు అదే ఫీల్ అయ్యాడు. ఎలుగుబంటి వచ్చినప్పుడు కూడా దావీదు అదే ఫీల్ అయ్యాడు. నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు కూడా నువ్వు అదే ఫీల్ అవ్వు. ఇశ్రాయేలు ప్రజలు మునిగిపోతున్నారు. మోషే అంటున్నాడు, యుద్ధం మీరు చేయొద్దు, మీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను. మీరు ఏమంటున్నారు చూడండి, అక్కడ మీరు ఊరకే ఉండండి, మీరు సైలెంట్గా ఉండండి కాసేపు. మీరు ఎందుకు అలర్ చేస్తున్నారు? మీరు ఎందుకు గోల పెడుతున్నారు? మీరు ఎందుకు ఆందోళన ఎక్కిపోతున్నారు? సైలెంట్గా ఉంటాను, నేను యుద్ధం చేస్తాను మీ పక్షాన. అనవసరం టెన్షన్ పడడం కదా. అప్పుడు మోషే ఏమన్నాడు చూడండి, 15 యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెట్టుచున్నా. మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను ఏం చేయాలా? ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నా, నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు నీకు ఇచ్చాను కదా, వాడు దాన్ని సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పు. నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యు. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోతారు. ఇశ్రాయేల్ ప్రజలు ముందు స్టార్ట్ చేయండి, నడడం స్టార్ట్ చేయండి. ముందు ఎదురుగా సముద్రం ఉంది, వెనక్కి చూస్తే సముద్రం, ముందు చూస్తే సముద్రం. చాలాసార్లు నీ జీవితంలో ముందుకెళ్తే ఒక సమస్య, వెనక్కి వెళ్తే ఒక సమస్య అనే పరిస్థితి ఉండొచ్చు. ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి నొయ్యి అనేటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఆధారపడి జీవిస్తూ, దేవుని అంత విశ్వాసం కలిగి జీవిస్తూ ఏం చేయాలంటే, నువ్వు అనవసరంగా ఆందోళన పడిపోతూ ఓరక్కనే నిలిచి చూడు విశ్వాసం నుంచి, ఓరక్కనే నిలబడి చూడు విశ్వాసం నుంచి. దేవుడే రక్షిస్తాను నేను, దేవుడే కాపాడుతాను నేను, దేవుడే విడిపిస్తాను నేను, దేవుడే సహాయం చేస్తాను నీకు. కాబట్టి మోషే అంటున్నాడు, నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు? బయలుదేరమని చెప్పేస్తారు ప్రజల్ని, నడవమని చెప్పు. ఇదిగో నీ చెయ్యి కర్రని సముద్రం మీద పెట్టమని చెప్పాడండి. పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి, సముద్రాన్ని 2 పాయలుగా చేశాడండి. ఇశ్రాయేలీయులు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. మోషేకి కూడా తెలియదు అలా జరుగుద్దని. మోషేకి కూడా తెలియదు. మోషే అనుకొని ఉంటాడు, దేవుడు ఏదో ఇంకో మార్గంలో సహాయం చేస్తాడు అనుకుంటున్నాడు. కానీ ఏ సమస్య అయితే ఎదురుగా ఉందో ఆ సమస్యను ఏం చేశాడో తెలుసా? దేవుడు బ్రేక్ చేశాడండి. ఆ సమస్యను ఏం చేశాడు? దేవుడు బ్రేక్ చేశాడు, విరగొట్టాడు ఆ సమస్యని. ఆ ఎర్ర సముద్రాన్ని బ్రేక్ చేశాడండి, 2 పాయలుగా చేశాడు. ఆరిన నేలను తన ప్రజలైన ఇశ్రాయేలుని అందరినీ నడిపించాడు. కాబట్టి నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు అనవసరంగా ఆందోళన చెందుకుంటాయి. దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవునికి ప్రార్థన చేస్తూ ఓరక నిలబడి చూడండి, దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. అదే విశ్వాసాన్ని కోల్పోయి, భక్తిని కోల్పోయి, ప్రార్థన కోల్పోయి, అన్నీ కోల్పోయి ఆందోళన చెందిపోతే ఎవ్వరు నీకు సహాయం చేయరు, ఎవ్వరు నేను కాపాడరు. నీ కుటుంబీకులు నేను కాపాడరు, నీ భర్త, నీ భార్య నేను కాపాడరు, నీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, స్నేహితులు, బంధువులు ఎవరు నేను కాపాడరు. అదే నువ్వు దేవుని మీద ఆనుకొని జీవించి, విశ్వాసం కలిగి జీవించి, ప్రార్థన చేస్తూ, భక్తి కలిగి జీవించి, దేవుని మీద ఆనుకొని జీవించు. ఒకరోజు ఆ సమస్యను దేవుడు బ్రేక్ చేస్తాడు. అదే సమస్యలో నుండి దేవుడు నిన్ను ఈజీగా నడిపిస్తాడు. అదే సమస్యను 2 పాయలుగా చేసి ఆ సమస్య మధ్య నుంచి ఈజీగా నడిపిస్తాడు. ఏ సమస్య అయితే నీ కళ్ళ ముందు ఉందో ఆ సమస్యనే బ్రేక్ చేసి అందులో నుంచే దేవుడు నిన్ను ఈజీగా నడిపిస్తాడు. కాబట్టి ఓరక్క నిలబడి చూస్తే దేవుడు అనుగ్రహించే లక్షణం, దేవుడు చేసేటువంటి కార్యాలు మనం కూడా అంతమంది. కానీ మన జీవితంలో చాలాసార్లు మనం ఏం చేస్తామనంటే, అనేక సార్లు దేవుని వైపు చూడలేని పరిస్థితి, అనేక సార్లు మనుషుల వైపు చూసే పరిస్థితి. మనుషులు ఏదైనా సహాయం చేస్తారేమో అనుకుంటాం, మనుషులు ఎవరైనా ఆదరిస్తారేమో అనుకుంటాం, మనుషులు ఏదైనా మనకి తోడుగా ఉంటారేమో అనుకుంటాం. కానీ కాదండి, దేవుడే ఆదరించగలడు, దేవుడే సహాయం చేయగలడు, దేవుడే తోడుగా ఉండగలడు, దేవుడే బలపరచగలడు. మనుషులు ఎవరేం చేయలేరండి, దేవుడే చేయాలండి. ఏం చేసింది దేవుడే చేయాలి.
అక్కడ అంతమంది ఉన్నారు ఇశ్రాయేలీలు, అంతమంది ఉన్నారు, వాళ్ళు అన్ని లక్షల మంది ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా తిరగబడితే ఫరో సైన్యం నిలబడుతుంది అక్కడ? మహా అయితే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 600 రథాల మీద వచ్చారు. కొంత రథంలో 3 వేసుకోండి, ఎంతమంది ఉంటారు అందరు కలిసి? మహా అయితే అందరు కలిపి ఓ 3000 మందో, ఒక 5000 మందో, 10,000 మంది వచ్చారు అనుకుందాం. వీళ్ళ దగ్గర నిలబడగలరు? కానీ వీళ్ళు ఎందుకు జరిసిపోతున్నారు? వాళ్ళ చేతులు ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, కత్తులు, బల్లెలు, ఈటలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏం లేవు. కానీ దేవుడు నీకు ఆయుధాలు ఇచ్చాడు. అవి నీలో ఉంటాయి, నీకు కనిపించవు. వాటిని యూజ్ చేయాలి నువ్వు సాతానుతో యుద్ధం చేసేటప్పుడు. కానీ దేవుడు వాళ్ళ ఆ పరిస్థితిలో ఉన్న విడిచిపెట్టకుండా ఆ సమస్యను బ్రేక్ చేసి, ఎర్ర సముద్రాన్ని బ్రేక్ చేసి, వాళ్ళని ఆ ఎర్ర సముద్రం నుంచి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఆరిన నేలను దేవుడు వారిని నడిపించాడు. కాబట్టి అట్టి రీతిగా ఊరక నువ్వు నిలబడితే విశ్వాసం కలిగి దేవుడిని జీవితంలో కార్యం చేస్తావు. నువ్వు ఆందోళనకు గురైపోయి, టెన్షన్ గురైపోయి, ఒత్తిడికి గురైపోయి ఏదో జరిగిపోతుంది అనుకుంటే దేవుడు కూడా సహాయం చేయడండి. దేవుడు కూడా నిన్ను ఆదుకోడు, దేవుడు కూడా కృప చూపించదు. నువ్వు దేవుని మీద అనుకుని జీవించి, విశ్వాసం కలిగి, ప్రార్థన కలిగి, భక్తి కలిగి ఏ రోజైతే జీవిస్తావో ఆ రోజే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ రోజే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఆ రోజే నువ్వు ఊరక నిలబడితే చాలు, దేవుడికి నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీకున్న సమస్యను బ్రేక్ చేసి ఆ సమస్యలో నుండి దేవుడు నిన్ను అవతల ఒడ్డుకి చేయించేస్తాడండి. ఆ సమస్యలో నుండి దేవుడు నిన్ను అవతల ఒడ్డుకి చేయించేస్తాడు.